తమకు వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం కాదని స్థానిక ఎమ్మెల్యే గొర్రె కిరణ్ పై అసంతృప్తితో రాజీనామాలకు సిద్ధమయ్యామని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు లుకలాపు అప్పలనాయుడు ఆయన కేడర్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చకపోతే వైకాపాకు ఓటమి తప్పదని వారు స్పష్టం చేశారు. మేరకు స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చకపోతే వైకాపాకు ఓటమి తప్పదని వారు స్పష్టం చేశారు. గొర్రె కిరణ్ కాకుండా వేరెవరికి ఇచ్చినా మద్దతిచ్చి గెలిపించుకుంటామని, అందుకు భిన్నంగా వెళ్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గొర్రె కిరణ్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వైకాపా సీనియర్ నాయకులు లూకలావు అప్పలనాయుడు స్పష్టం చేశారు. మాకు పార్టీలో జరిగినటువంటి పార్టీ అంటే పార్టీ కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా జరిగినటువంటి అన్యాయానికి ఇచ్చేస్తూ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసాము. ప్రస్తుతానికి రావేరు మండలం నుంచే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఇంతకుముందు 4 మండలాలతో కలిసి చేసాం. అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ 4 మండలాలతో కలిసి కార్యక్రమాలన్నీ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తూ మేము పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. మరియు తద్వారా 4 మండలాలతో చర్చించి మేము ఇండిపెండెంట్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్యాయం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు భక్తి లేదండి, పైకి బయటపడలేక సతమతమయ్యి పార్టీలో ఉండలేక అలాగని బయటకు రాలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నిజమైన కార్యకర్త ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఎందుకు జరిగిందంటే అంగన్వాడీ సైతం వ్యాపారం చేసుకున్నారే తప్పితే ఇక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు. ఫస్ట్ ప్రప్రదంగా మా పంచాయతీ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే ప్రజెంట్ నా పేరు లుకలాపు అప్పలనాయుడు, బదలంగా వలస సర్పంచ్ ప్రతినిధిని. గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను. 2017 నుంచి మండల బూత్ కమిటీ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేశాను. అంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా చేశాను. నేను మా ఫ్యామిలీ బై బర్త్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అందరూ వైసీపీకి జాయిన్ అయిన తర్వాత మేము కూడా వైసీపీకి మా గురువు గారు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి ద్వారా మేమందరం ఆ పార్టీలో చేరాం. అప్పటి నుంచి మా శక్తికి మించి అనేక విధాలుగా పార్టీ కోసం ఆర్థికంగా కానీ నష్టపోతున్నాం, అన్ని విధాలుగా నష్టపోతున్న సర్వీసెస్ చేసాం. కానీ మాకు పార్టీ గుర్తించిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మమ్మల్ని గుర్తించలేదు. మేము చాలా దగాపడ్డాం. అలాగని మేము ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే మాట్లాడాలని చెప్తే పార్టీకి ఎప్పుడు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎన్నో కార్యక్రమాలు అసెంబ్లీ అంటే అమరావతి స్థాయిలో తీసుకెళ్ళి చెప్పాము. అయినప్పుడు కూడా ఇంతవరకు చూద్దాం చేద్దాం అనే పెద్దలందరూ మమ్మల్ని బుజ్జగించడమే చేశారు తప్పితే ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేదు. ఇప్పుడు ఎన్నికలు ఎదురుపడ్డాయి కాబట్టి అందరూ ఇలా కాదు అనగా మనం అందరూ కుటుంబం ఇది అని చెప్తున్నారు. కానీ ఈ ఎలక్షన్ వరకే జరుగుద్ది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి దగా పడుతూనే ఉన్నాము. మళ్ళీ దగాకి పడడానికి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. అందుకోసమని మీ పత్రికా విలేకరుల మూలంగా ఎలక్ట్రానిక్ మీడియా మూలంగా మేము తెలియజేసింది ఏంటంటే మేము మూకుముడిగా రాజీనామా చేసి ఇండిపెండెంట్గా వెళ్దామని ఆలోచనతో మేము ఉన్నాం. కాకపోతే మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. 4 మండలాల పెద్దలు అందరూ కూర్చొని మాలో ఎవరైతే ఇండిపెండెంట్గా అభ్యర్థి అనుకూలమో ఎవరైతే ఇదో అనుకుని మేము నిర్ణయించుకొని మేము ఇండిపెండెంట్ అభ్యర్థిని ప్రకటిస్తాం. దానికోసం మీటింగ్ ఏర్పాటు చేసాము.
తర్వాత మీరు ఇప్పుడు మేము ఏ విధంగా దగా పడ్డాం అనేది కూడా చెప్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. గోవిందపురం పంచాయతీ ఉంది. ఈ గోవిందపురం పంచాయతీలో 2 అంగన్వాడీలు వచ్చాయి. ఒక అంగన్వాడీ ఏమొచ్చి జనసేన కార్యకర్తలు ఇచ్చారు, ఒక అంగన్వాడీ ఏమొచ్చి టీడీపీ అభ్యర్థులు ఇచ్చారు. ఇవి అదే అభ్యర్థులు మేము అడిగి, అయ్యా ఏమయ్యా మరి అంగన్వాడీకి తీసుకున్నారు కదా, మాతో కలిసికట్టుగా పనిచేయండి వైసీపీ పార్టీ కంటే, మాకు ఏమైనా మీరు ఉట్టినవ్వలేదు, 15 లక్షల రూపాయలు తీసుకొని మాకు పోస్ట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్లుగా అయితేనేమి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా లబ్ధి పొందారంటే పై పార్టీ నుంచి లబ్ధి పొందారు తప్పితే వైసీపీ నుంచి ఏ ఒక్క కార్యకర్త కూడా లబ్ధి పొందలేదు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా బయటికి రాకపోతే ఈ పూటకు రాకపోవచ్చు, ఈ టైంకి రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆవేదనతో చాలా బాధతో పనిచేస్తున్నారని తప్పితే ప్రజెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడాను ఎవరు కూడా మనస్ఫూర్తిగా పనిచేసే దాఖలాలు అయితే లేవు. ప్రతి ఒక్క కార్యకర్తను మేము టచ్ చేసి ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదే మాట చెప్పారు. అదేవిధంగా మనకి పారిశ్రామిక వాడగా పేరు పొందినటువంటి మన ఎచ్చెర్ల నియోజకవర్గానికి స్థానికంగా 75% ఉద్యోగాలు ఇస్తామని మనం అంతకుముందు ఎన్నికల్లో మేము కూడా మాట్లాడాము. ఏ ఒక్క యూత్కి, ఏ ఒక్క కుర్రోడకు కూడా మేము ఉద్యోగం వేయలేనంత పరిస్థితికి వచ్చాము. అంటే ఇక్కడ నాయకత్వం ఎంత దారుణంగా పనిచేస్తుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పొరపాటున ఏదైనా అడిగితే దానికి కక్ష సాధింపు మాటలే చెప్పారు తప్పితే పనిచేసే మాటలే